రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక సంచలనాత్మక ప్రకటన చేసింది. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఈ ప్రకటన పశ్చిమ బెంగాల్లో చాలామందికి ఆనందం కలిగించింది. భారతీయ జనతా పార్టీ ఎలా మిగతా పార్టీల కన్నా భిన్నమైందో, రాజకీయ ఆలోచన విధానంలో కానీ వ్యూహ రచన విషయంలో కానీ ఏ రకంగా భిన్నమైందో చాలా స్పష్టంగా చెబుతుంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి షమీక్ భట్టాచార్య ప్రెస్తో మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏమిటంటే, తృణమూల్ కాంగ్రెస్లో నిన్న మొన్నటి వరకు పనిచేసిన వాళ్ళెవరినీ భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదు పంచాయతీ ఎన్నికలు అయ్యేంత వరకు. అంటే పంచాయతీ ఎన్నికలు 2028లో అవుతాయి. 2028 లోపు తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎవరు రారు. దీని అర్థం ఏంటి? దీనిని బెంగాల్లోని ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ యొక్క అభిమానులు చాలా ప్రశంసిస్తున్నారు. కారణం ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో ఒక దుష్ట సంస్కృతి ఉంది. ఆ దుష్ట సంస్కృతి ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీ 34 సంవత్సరాలు పరిపాలించింది. దానిలో స్థానికంగా అనేక మంది గూండాల ఏలుబడి వచ్చింది. క్యాడర్ల రూపంలో వీళ్ళు వసూలు, ఇంట్లో రూము కట్టుకున్న వసూలు చేయటము, లేబర్ యూనియన్ల పేరిట వసూలు చేయటము, ఏ పని కావాలన్నా క్యాడర్ ద్వారా మాత్రమే వెళ్ళాలి కాబట్టి క్యాడర్కి డబ్బులు ఇవ్వాలి. దీన్ని వాళ్ళు కట్ మనీ అంటారు. ఈ కట్ మనీ వ్యవస్థ ఉండడం వల్ల మొత్తము కమ్యూనిస్ట్ పార్టీ క్యాడర్ల పొట్టలు పెరిగిపోయినాయి, వాళ్ళ జేబుల బరువు పెరిగిపోయింది, బోలెడంత డబ్బు సంపాదించారు. దానికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పోరాడింది. 2011 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కమ్యూనిస్టుల్ని ఓడించింది. ఓడించిన మరుక్షణము నిన్నటిదాకా గుండాలుగా కట్ మనీ తీసుకుంటున్నటువంటి ఎలిమెంట్స్ అంతా కూడాను ఒక్కసారిగా ఎర్ర జెండాను తీసేశారు. ఆకుపచ్చ జెండా, తృణమూల్ కాంగ్రెస్ యొక్క 3 పువ్వుల జెండాని తీసుకున్నారు. ఆ పార్టీలో చేరిపోయారు. అప్పటికప్పుడు చేరడం జరిగింది. రాత్రికి రాత్రి మొత్తం జెండాలు మార్చేశారు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని ఆహ్వానించుకుంది. పర్యవసానంగా ఏ గుండాల నుంచి తప్పించుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్ని ఎంచుకున్నారో ఆ గుండాల వ్యవస్థ తృణమూల్ కాంగ్రెస్లో అంతర్భాగమైంది. తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆ పని చేయటం మొదలుపెట్టారు. దాంతో డబుల్ ఇంజన్ దోపిడీ జరిగింది తృణమూల్ కాంగ్రెస్ హయాంలో. కమ్యూనిస్టు గూండాలు, కమ్యూనిస్టు క్యాడర్లు తృణమూల్ కాంగ్రెస్ క్యాడర్లుగా మారారు. అదేవిధంగా తృణమూల్ క్యాడర్లు కూడాను కమ్యూనిస్టుల దగ్గర నుంచి సుగుణాలన్నింటినీ అబ్బించుకున్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్నటువంటి వాతావరణం రాగానే కౌంటింగ్ రోజున అప్పటికప్పుడు తృణమూల్ జెండాలు తీసేసి చాలామంది బీజేపీ యొక్క కమలం జెండాలు, లేకపోతే అయోధ్య రాముడు హనుమంతుడి బొమ్మ ఉన్నటువంటి జెండాలు ఇళ్ల మీద పెట్టడం మొదలుపెట్టారు. దాంతో చాలామందికి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ అభిమానులకు వీళ్ళందరికీ అనుమానం వచ్చింది. ఏ గుండా ఫోర్స్ నుంచి తప్పించుకునేందుకు తృణమూల్ని ఎన్నుకున్నామో, ఏ గుండా ఫోర్స్ నుంచి తప్పించుకునేందుకు తృణమూల్ని ఓడించామో, ఆ గుండా ఫోర్స్ బీజేపీలో వస్తే ఏం చేస్తాము? కట్ మనీ బీజేపీకి కూడా వస్తుంది. ఈ చిట్ ఫండ్ స్కామ్స్ బీజేపీలో కూడా వస్తాయి. రేషన్ కార్డ్ స్కాములు బీజేపీలో కూడా వస్తాయి. నిన్నటి దాకా ఎవరిపైనైతే పోరాడామో, ఎవరి అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడామో వాళ్ళు వచ్చి పార్టీలో నాయకత్వ స్థానాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు అన్నటువంటి ఆందోళన వచ్చింది. షమీక్ భట్టాచార్య చేసినటువంటి ప్రకటన తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎవరిని కూడా పంచాయతీ ఎన్నికల వరకు చేర్చుకునే ప్రసక్తి లేదు. పంచాయతీ ఎన్నికలు 2028లో జరుగుతాయి. పంచాయతీ ఎన్నికల లోపు తృణమూల్ కాంగ్రెస్ యొక్క నాయకత్వం ఏదైతే ఉందో అది ఢీలా పడిపోతుంది, బలహీన పడిపోతుంది, పార్టీ ఉండదు. ఎందుకంటే మమతా బెనర్జీ దగ్గర పార్టీని నడిపించే ఓపిక లేదు. దాని కారణంగానే ఆమె విచిత్రమైనటువంటి నాటకాలు ప్రారంభించింది. కాబట్టి ఈ పార్టీ డిసింటిగ్రేట్ అవుతుంది. బెంగాల్లో కొత్త రాజకీయ కల్చర్ వస్తుంది. కాబట్టి వీళ్లను చేర్చుకునేది లేదని షమీక్ భట్టాచార్య చెప్పారు. 2 సంవత్సరాల పాటు కట్ మనీ లేకుండా, అధికారం లేకుండా తృణమూల్ కార్యకర్తలు, మాజీ కమ్యూనిస్టు కార్యకర్తలు బ్రతకలేరు. దీని మీదే వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి
వాళ్ళ ఆ క్యాడర్ పూర్తిగా సమాప్తం, పొలిటికల్గా ఫినిష్ ఆఫ్ కావాలన్నట్టయితే పొలిటికల్గా ఇది జరగాలి. కాబట్టి చాలా చక్కటి నిర్ణయం బీజేపీ తీసుకుంది. దాంతోపాటు మనకి బదులా అంటే పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. 60కి పైగా బీజేపీ కార్యకర్తల్ని చంపేశారు. దాదాపు 25-30 మంది బీజేపీ మహిళా కార్యకర్తల్ని రేప్ చేశారు. అనేక వందల మంది ఇళ్లను తగులబెట్టారు. దాదాపు 10,000 మంది బీజేపీ కార్యకర్తలు ఉత్తర బెంగాల్ నుంచి అస్సాంకి పారిపోవలసి వచ్చింది. ఇన్ని కష్టాలు పెట్టారు. కష్టాలకు అంతు లేదు. బీజేపీ వాస్తవానికి ఒక ఇళ్లలో పనులు చేసుకుని వాకిళ్ళు ఊడ్చి అంట్లు తోమేటటువంటి మహిళకి టికెట్ ఇచ్చింది. ఆ మహిళ పేరు కలితా మాఝీ. బీజేపీ తరఫున పోటీ చేసింది. 2021లో పోటీ చేసి ఓడిపోయింది. ఓడిపోగానే ఆమెకి 4-5 ఇళ్లలో ఉన్నటువంటి పనిని కూడా తృణమూల్ కార్యకర్తలు ఆపించేశారు. అయినప్పటికీ ఆమె బీజేపీని వదలకుండా పోరాడింది. ఈసారి ఆమె ఎమ్మెల్యే అయింది. అంటే అంట్లు తోమే వ్యక్తిని ఎమ్మెల్యేగా చేయగలిగింది బీజేపీ. ఇది వాస్తవానికి ఒక ప్రజా విప్లవం. ఇంత చేసిన తర్వాత తృణమూల్ కార్యకర్తల్ని తీసుకోవడం లేదు. కానీ అట్ ది సేమ్ టైం బదులా కార్యకర్తల పైన తృణమూల్ కార్యకర్తల్ని చంపడం కానీ, వాళ్ళ ఇంటి ఆస్తుల్ని ధ్వంసం చేయటం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, చంపడం కానీ, సజీవ దహనాలు చేయటాలు కానీ, పగ తీర్చుకోవాలన్నటువంటి భావన మానుకోవాలి అని చెప్పి పార్టీ స్పష్టం చేసింది. ప్రధానమంత్రి కూడా మనము బదలా, సమాజంలో మార్పు తేవాలనుకుంటున్నాం, బదలా అంటే ప్రతీకారం తీర్చుకోవడానికి మనము ఇష్టపడడం లేదని చెప్పారు. షమిత్ భట్టాచార్య కూడాను ఎవరైనా అల్లర్లకు పాల్పడినట్లయితే, బీజేపీ కార్యకర్తలుగా ఉండి అల్లర్లకు పాల్పడినట్లయితే వాళ్ళ బీజేపీ పార్టీ నుంచి వాళ్ళని బహిష్కరించడం జరుగుతుంది అని చెప్పారు. ప్రజలు ఎవరన్నా స్వతస్ఫూర్తంగా ఎక్కడన్నా కొన్ని కార్యాలయాల మీద దాడి చేయటం ఇట్లాంటిది కనుక చేసినట్లయితే దాన్ని మనం ఏమీ చేయలేం. కానీ దానిని కంట్రోల్ చేయటం కోసమే సిఐపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ని అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా ఈ 2 నిర్ణయాలు, ఒకటి హింసకు తావు లేదు, రెండవది ఇన్నాళ్ళు హింస చేసి దౌర్జన్యం చేసి ప్రజాకంటకులుగా ఉన్న వాళ్ళని పార్టీలో చేర్చుకునేటటువంటి ప్రసక్తే లేదు. ఈ 2 చాలా దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు. మమతా బెనర్జీ వాస్తవానికి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. స్టాలిన్నే తీసుకోండి, ఓడిపోయినటువంటి మరుక్షణం రాజీనామా చేశారు. రాజీనామా చేసినటువంటి మరుసటి రోజు ఏ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో ఓడిపోయారో ఆ కళత్తూరులో ఆయన రోడ్ షో నిర్వహించి ఓటర్లకు, తనకు ఓటు వేసిన ఓటర్లకు, ఓటు వేయని ఓటర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తలకి చెప్పారు, మనము కేవలము తక్కువ మెజారిటీతో చాలా సీట్లను కోల్పోయాము, భయపడవలసింది లేదు, మనము చూడని గెలుపు లేదు, మనం అనుభవించని ఓటమి లేదు, నిలబడదాం, ఫైట్ చేద్దాం అన్నాడు. ద్రవిడవాదంతో నేను అంగీకరించను, కానీ ఒక నాయకుడిగా స్టాలిన్ యొక్క వ్యవహార శైలిని అభినందించాలి. దానికి విరుద్ధంగా మమతా బెనర్జీ నేను రాజీనామా చేయనంటుంది. వాస్తవానికి దాని ద్వారా సాధించేది ఏమీ ఉండదు. 6వ తారీఖు అర్ధరాత్రితోటి ఈ అసెంబ్లీ యొక్క కాలపరిమితి ముగుస్తుంది. అసెంబ్లీ కాలపరిమితి ముగిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఉండదు. ఇప్పటికే ఆమె ఇచ్చేటటువంటి ఆదేశాలను కానిస్టేబుల్ కూడా పాటించని పరిస్థితి ఉంది. కాబట్టి ఆమె మర్యాదగా రిజైన్ చేస్తే చేస్తుంది, లేకపోతే 6వ తారీఖు అర్ధరాత్రి తరువాత గవర్నర్ ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకుని రావచ్చును, లేకపోయినట్టయితే గవర్నర్ పరిపాలన, రాష్ట్రపతి పాలన విధించి కొత్త పార్టీని తీసుకుని రావచ్చును. అప్పటి వరకు ఒక కేర్ టేకర్ మంత్రి ఉండవచ్చు. కాబట్టి మమతా బెనర్జీ సాధించేది లేదు, బెంగాల్ ప్రజలు కోల్పోయేది లేదు. కానీ మమతా బెనర్జీ తన హడావిడి చేస్తోంది. తమాషా ఏంటంటే 100 సీట్లలో నా గెలుపుని లాగేసుకున్నారు అన్నటువంటి మమతా బెనర్జీ కౌంటింగ్ సమయంలో కానీ, పోలింగ్ సమయంలో కానీ ఒక్క ఫిర్యాదును బూత్ లెవెల్ ఏజెంట్ దాఖలు చేయలేదు, పార్టీ దాఖలు చేయలేదు. ఈవీఎంలను మార్చారని చెప్తున్నారు, నోటితో చెప్తున్నారు. ఇప్పటి వరకు లిఖితపూర్వకమైన కంప్లైంట్ని ఎన్నికల సంఘానికి ఇవ్వలేదు. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు, అటల్ బిహారీ వాజ్పేయి చాలా సుప్రసిద్ధమైన మాట చెప్పారు, విజయమే వినమ్రతా చాహియే, పరాజయమే ఆత్మమంథన్ హోనా చాహియే. విజయం పొందినవాడు వినమ్రంగా వ్యవహరించాలి, ఓడిపోయిన వాడు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సిద్ధం లేని వాళ్ళు చరిత్రలో చెత్తబుట్టలో మాత్రమే వాళ్ళకి స్థానం ఉంటుంది, మరి ఎక్కడా ఉండదు. బీజేపీ తీసుకున్నటువంటి 2 నిర్ణయాలు కూడా బీజేపీ భిన్నంగా వ్యవహరిస్తుందన్నటువంటి సూచనలు ఇస్తున్నది. రెండవది, మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నటువంటి తీరు భారత రాజకీయాలకే ఒక భయంకరమైన మచ్చగా మిగిలిపోనుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.